చేయడానికైతే మనం మైదా పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదా, అందులో స్టఫ్ వేయడానికి ఇంకా క్యాబేజీ చిన్న చిన్న ముక్కలు, ఎంత చిన్న ముక్కలు వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఒకటి తీసుకున్న, స్పైసీ ఎక్కువ ఉందని చెప్పేసి. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న అల్లం, ఇంకా చిన్నుల్లిపాయలు, ఇంకా ఉల్లిపాయలు, ఇవి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఇంకా క్యారెట్ ఇలా తురుముకోవచ్చు, లేదంటే చిన్న పీసెస్గానైనా చేసుకోవచ్చు. ఇంకా క్యాప్సికమ్, ఇవన్నీ కూడా నేను ఇలా రెడీ పెట్టేసుకున్నా. దీన్ని ఇప్పుడు మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇవన్నీ కూడా ఇలా ముందుగానే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా. సో బాండీ అయితే పెట్టేశాను, ఇందులోకి కొంచెం ఆయిల్ వేస్తున్నా. సో ఆయిల్ హీట్ అయింది కదా, ఇంకా అల్లం చిన్నుల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాం. సో అవి కొంచెం లైట్గా వేగినాయి కదా, దీనిలోకి ఇంకా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవన్నీ కూడా వేసేసి ఇంకా పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఇంకా క్యాప్సికమ్, ఇవన్నీ కూడా వేసేస్తున్నాం. సో వీటిని కొంచెం మనం దూరగా వేయించుకోవాలి, ఎందుకంటే ఈ క్యాబేజీ అనేది కొంచెం ఈ పచ్చి వాసన అదంతా పోయేంత వరకు మనం కొంచెం వీటిని ఇలా డీప్ ఫ్రై చేసుకున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా, క్విక్గా, ఇంట్లోనే టేస్టీగా ఈ మోమోస్ని ఎలా చేయాలో చూసేసుకున్నాం. సో నేనైతే పచ్చిమిర్చి అయితే 1 వేసాను, స్పైసీ ఉన్నదని చెప్పేసి. మీరు 1, 2 స్పైసీ లేనివి అయితే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇలా మగ్గనివ్వండి.